మీ డబ్బు మా దగ్గర పెట్టుబడి పెట్టండి, నిశ్చింతగా ఉండండి. జస్ట్ 16 నెలల్లో రెండింతలు ఇస్తామని ఓదరగొట్టారు. చివరకు భారీగా డబ్బు సమకూర్చుకొని నైస్ గా బిచానా ఎత్తేశారు. ఎప్పటిలాగే లబో దిబోమనడం బాధితుల వంతైంది. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్లలో జరిగింది. 16 నెలల్లో మీ డబ్బు రెండింతలు, ఆలోచించిన ఆశాభంగం. రండి, డిపాజిట్ చెయ్యండి, లాభాలు అందుకోండి. ఇదిగో ఇలాంటి ప్రకటనలే గుప్పించింది హైదరాబాద్లోని చింతల్ సూర్యానగర్లోని రెడ్ టవర్స్లో దుకాణం తెరిచిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్. కానీ కొద్ది కాలంలోనే సీన్ రివర్స్ అయ్యింది. కోట్లల్లో బాధితులను ముంచి బోర్డు తిప్పేశారు నిర్వాహకులు. పెంగ్విన్ సెక్యూరిటీస్ సర్వీసెస్ పేరుతో మహారాష్ట్రకు చెందిన బాలాజీ, స్వాతి దీన్ని ప్రారంభించారు. స్థానికులకు అధిక వడ్డీ ఆశ చూపించారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే చాలు 16 నెలల్లో డబ్బులిస్తామంటూ ప్రకటించారు. డిపాజిట్లు చెల్లించిన వారికి బాండ్ పేపర్లు రాసిచ్చారు. కొందరికి అధికంగా డబ్బులిచ్చి నమ్మించారు. ₹1,00,000 డిపాజిట్ చేసిన వారికి నెలకు ₹12,500 చొప్పున 16 నెలల పాటు ఇస్తామని పెంగ్విన్ సెక్యూరిటీస్ నిర్వాహకులు బాలాజీ, స్వాతి ప్రకటించారు. దీంతో స్థానికంగా ఉండేవారే కాకుండా వారికి తెలిసిన వాళ్లతో సైతం పెంగ్విన్లో డిపాజిట్ చేయించారు. కొన్ని నెలల పాటు సాఫీగానే వడ్డీలను ప్రతి నెలా ఇచ్చిన నిర్వాహకులు ఆ తర్వాత నెల నెలా చెల్లించడం మానేశారు. దీంతో రెడ్ టవర్స్ లో ఉన్న పెంగ్విన్ సర్వీసెస్ కార్యాలయానికి బాధితులు చేరుకున్నారు. అప్పటికే బాలాజీ, స్వాతి పెంగ్విన్ కార్యాలయానికి తాళం వేసి పారిపోయారు. అలాగే కట్టాను. కాకపోతే ఏంటంటే లాస్ట్ మార్చిలో కట్టాను. 1 మంత్ వచ్చింది. ఆ 1 మంత్ లో కూడా నాకు 12,000 రిటర్న్ వచ్చింది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. లాస్ట్ ఈ మంత్ రావాల్సింది ఏమైంది అని అడిగితే ఇట్లా వాళ్ళే మెసేజ్ పెట్టారు చూడండి. ఏమని, గుడ్ ఈవినింగ్ సార్, పేమెంట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ విల్ నెక్స్ట్ మంత్ ఆఫ్ ఇదేం పెట్టి 13th May, సారీ ఫర్ ద డిలే, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్, థ్యాంక్ యూ అని పెట్టారు. తాకట్లో పెట్టినాం, ఇంటి పేపర్లు తాకట్లో. నేనైతే ఆ తాకట్లో పెట్టి 2,50,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన సార్. 4 months రిటర్న్స్ వచ్చినాయి మాకు. 4 months వచ్చినాయి. దాని తర్వాత మార్చిలో ఆగిపోయినాయి. ఏమైందంటే షేర్ మార్కెట్ క్రాష్ అయింది, దానివల్ల ఆగిపోయారు అది ఇది అంటే సరే ఓకే అని మేము ఆగిపోయినాం అప్పటిదాకా. మళ్ళీ దాని తర్వాత ఏప్రిల్లో మేము ఫోన్ చేసినాం. అయితే మేము మొత్తం సెటిల్మెంట్ చేస్తాం, అది చేస్తాం అని చెప్పారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు జీడిమెట్ల పోలీసులు. నిర్వాహకురాలు స్వాతిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు బాలాజీ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. అంతేకాదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో 50 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూకు బదిలీ చేశారు. బాధితులు కూడా చెప్పేదంటే బాలాజీ అనేతను ఆ కంపెనీకి సంబంధించి యజమాని అని చెప్తున్నారు. ఈ స్వాతి అనే టైమే మేనేజర్ అని చెప్తున్నారు. సో ఆ కోణంలోనే మనం విచారిస్తున్నాం. వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఎలాంటి లైసెన్స్ ఉన్నాయి చూసినప్పుడు వారి బాధ్యత ఏందనేది మనం తెలుసుకోవడానికి టాస్క్. ప్రతి కేసులోనూ అధిక వడ్డీలు వస్తాయని నమ్మి మోసపోతున్నారు బాధితులు. ఇలా మోసపోతున్న వారు ఉన్నంతకాలం మోసగాళ్లు పెరుగుతూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.